దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా చాలా కాలం తర్వాత మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్యా. మా మంచి దేవా, నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మమ్మల్ని మేము నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మొదటి నుండి చివరి వరకు మీరు ఉంటున్నందుకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఈ సమయంలో వాక్యము ద్వారా కూడా నువ్వు మహిమ పొందుకోమని, ఇదిగో నాయన మాతో మీరు మాట్లాడి బలపరచమని, ఎంతవరకు అయితే వినబడుతుందో వాళ్ళందరినీ నీ ఆత్మచేత దర్శించమని, ప్రతి దుష్ట ఆటంకమును యేసు క్రీస్తు నామములో ఇరిగిపోనుగాక, విరగొడుతున్నాం యేసు నామములో. ప్రతి ఆటంకము యేసు నామంలో కూలిపోనుగాక. కానీ నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని, నీ సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, నీ పయనము ఎటు ఉన్నది? నీ పయనము ఎటు ఉన్నది? ఎచ్చటికి నీ ప్రయాణము అన్న దాని మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజముగా మనం గమనిస్తున్నట్లయితే ఈ దినాలలో ప్రత్యేకంగా యవన బిడ్డలను మనం చూసినట్లయితే వారి జీవితంలో ఎటు ప్రయాణం చేస్తున్నారు అనేది వారికి ఏమాత్రం కూడా అర్థము కావటం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకుంటారు. ఎటు పోతున్నారు అనేది వారికి అర్థం కాకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారి మార్గము వారికి తెలియటం లేదు కాబట్టి వారు తొట్టిల్లిపోతున్నారు. ఏమైపోతున్నారు? తొట్టిల్లిపోతూ ఉన్నారు. చీకటిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి చక్కగా నడవగలుగుతాడా? నడవలేడు. చీకటిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి కొద్ది దూరం వెళ్ళినాక తనకేదో ఒక కాలికి తట్టు తాకి కింద పడతాడు, తొట్టిల్లిపోతుంటాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, సామెతలు 16:25 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మరొకసారి చదువుతాం చూడండి. సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. తాను నడుస్తున్న మార్గము అతని దృష్టికి ఎలా కనిపిస్తుందంట? సరిగానే కనిపిస్తుంది, యథార్థముగా కనిపిస్తుంది. అందుకే నేను ఎక్కడ పోతున్నా నాకు తెలుసు అంట. ఎక్కడ పోతున్నానో నాకు తెలుసు, నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నానో నాకు తెలుసు అంట. నువ్వు చెప్పే అవసరం నాకు లేదు. నేను సరిగ్గానే పోతున్నా అంటే నేను సరిగ్గానే జీవిస్తున్నా, నువ్వేంది నాకు చెప్పేది? నాకు తెలుసు నేను ఎట్లా జీవించాను. కాబట్టి ఒకని
మార్గము వాని దృష్టికి ఎట్లా కనిపిస్తుందంట? కరెక్ట్గా కనిపిస్తుందంట. ఇది చాలా పెద్ద సమస్య. మానవుని జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే వారి దృష్టికి వారు పోతున్న మార్గము కరెక్ట్గానే ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నట్టుగా వారికి కనిపిస్తుంది. వారు కరెక్ట్గా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి తాగుతున్న దగ్గర కూడా పోయి నువ్వు చేస్తుంది ఏంటంటే నేను చేస్తుంది కరెక్టే అంటావు. అవును కాదు? తాగుతున్న దగ్గరికి పోయి నువ్వు చేస్తుంది తప్పురా అంటే తప్పేముంది, కరెక్టే, అందరిలాగా నేను పోతున్నా. వాడు చేస్తుంది వానికి తప్ప అనిపించడం లేదు. ఈ దినంలో వచ్చిన చాలా భయంకరమైన ఈ యొక్క విషయం అన్నమాట. ఏంటంటే తన మార్గము తనకి ఎట్లా కనిపిస్తుందంట? మంచిగా కనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది మంచిగా కనిపిస్తున్న ఆ మార్గము తుదకు ఎక్కడికి నడిపిస్తుందంటే మరణమునకు నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందండి? మరణమునకు నడిపిస్తుంది. ఎంత శోచనీయం, ఎంత బాధకరమైన విషయం చూడండి. ఒక పెద్దలు అంటా ఉంటారు, తన వీపు తనకు కనబడదు అని అంటారా? తన వీపు తనకు కనబడుతుందా? కాబట్టి తాను ఏ మార్గంలో పోతుండో తనకు తెలియదు. కానీ ఏమనుకుంటాడంటే నేను ప్రయాణం చేస్తుంది కరెక్టే అనుకుంటాడు. నేను ప్రయాణం చేస్తుంది కరెక్టే అనుకుంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యము ఎంత గొప్పదో చూడండి. వాక్యము ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. మరణమునకు చేరును. చాలా మంది అనుకుంటారు లేదా వారికి అర్థం కాదు. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్లయితే దేవుడు వారితో ఏమంటాడంటే, దేవుడు కీర్తనలు 4:2 వచనాన్ని ఓసారి చదువుకున్నాం. కీర్తనలు 4:2 నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానంగా మార్చగలరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించగలరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకగలరు. చూడండి, దేవుని వాక్యంలో స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నాను. ఈ యొక్క భాగంలో నేను చెప్పాలని ఆశపడుతున్నా ఏంటంటే, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించగలరు యవనస్తులారా, యవనులారా. లోకంలో మనకు మంచిగా అనిపిస్తున్న అంతా కూడా మనం మంచిగా అనుకుంటాం. కానీ దేవుని దృష్టితో చూస్తే దేవుడు ఏమంటాడంటే అది వ్యర్థము అని అంటాడు. ఏది మంచిదో మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే బైబిల్ అంటా ఉంది, ఎంత కాలము నువ్వు వ్యర్థమైన దానిని ప్రేమిస్తావు. ప్రసంగి కూడా ఏమంటాడంటే సూర్యుని కింద జరుగుతున్న అంతా కూడా వ్యర్థమే. సూర్యుని కింద ఏదైతే జరుగుతూ ఉన్నదో, ప్రయాసపడుతూ ఉన్నారు, అది అచీవ్ చేసుకోవాలని, ఇది అచీవ్ చేసుకోవాలని ప్రయాసపడుతున్నారు, అదంతా కూడా వ్యర్థమే అంటాడు. అంటే డాక్టర్ కావద్దా సార్ అంటే కావాలి, ఇంజనీర్ కావద్దా అంటే కావాలి, తప్పు కాదు. కానీ దేవుడు లేకుండా నువ్వు డాక్టర్ అయినా కూడా నీవు నష్టపోతావు. దేవుడు నీ జీవితంలో లేకుండా ఇంజనీర్ అయితే నీవు నష్టపోతావు, నీవు నరకాన్ని పోతావు, నువ్వు పోగొట్టుకుంటావు, నీ ఆత్మలో పోగొట్టుకుంటావు. దేవుడు లేకుండా ఆ డాక్టర్ ఉన్నాడంటే, దేవుని యందు భయభక్తులు లేకుండా డాక్టర్ ఉన్నాడంటే సమాజానికి వారు మేలు చేయడు. అనుకుంటా మేలు చేస్తున్నారు, కానీ మేలు చేయడు. స్వార్థంతో నింపబడతాడు, తన కుటుంబానికి మేలు చేస్తుంటాడు, కానీ సమాజానికి కీడే చేస్తుంటాడు. భయం ఉండదు, ఏమైనా చేయగలడు.
ఇంజనీర్ కానీ ఎవరే కానీ అతనికి దేవుని భయము లేదు అని తోటి మనిషిని అతను మంచి దృష్టితో చూడలేదు. ఒకసారి ఆలోచించు. పెద్దలు అంటుంటారు, వీడు ఎవరికి భయపడడు, చివరికి దేవునికి కూడా భయపడడు. దేవునికి భయపడకపోతే తోటి మనిషిని గౌరవించగలుగుతాడు, తోటి మానవులను మంచి చూడగలుగుతాడు. ఒకసారి ఆలోచించాలి. దేవుడు లేకుండా నువ్వు ఏది చేసినా కూడా నీ జీవితం శూన్యమే. అది క్రూరత్వానికి, నష్టానికి, నాశనానికి దారితీస్తుందని మర్చిపోకూడదు. అందుకే బైబిల్ అంటా ఉంది, వ్యర్థమైన దానిని ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? వితౌట్ గాడ్ దేవుడు లేకుండా ఏది నీ దగ్గర ఉన్నా అది వ్యర్థం. ఆ సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు ఈ సత్యాన్ని మనం గమనించలేదు, అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడి బిడ్డను ఒకసారి ఆలోచించు. చదవడం తప్పు కాదు. డాక్టర్ అయితేనే మనం బతుకుతాం. రేపటి దినం మనకు ఆపరేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా డాక్టర్ అవసరం. కానీ ఆ డాక్టర్లో దేవుని భయం ఉండాలి, అప్పుడే అది కరెక్ట్. నువ్వు ఎంత చదవచ్చు, దేవుని భయం లేకపోతే ముసలిగా ఉన్న మీ అమ్మ నాయనని ఏం చేస్తుంది తెలుసా? రోడ్డు మీద పడేస్తాడు. దేవుడు ఎప్పుడైనా అడుగుతాడు అన్న భయం నీకు లేకపోతే నువ్వు ఈ తల్లిదండ్రులను చూడలేవు. ఒకరిని నువ్వు గౌరవించలేదు. కాబట్టి అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నావు. నిజంగా ఒకసారి ఆలోచన, ఏది మన జీవితానికి మంచిది, ఏది మన జీవితానికి శ్రేష్టమైనది? బైబిల్ ఏదో చెప్తా ఉంది. రోగులకు రాసిన పత్రిక 8:12. రోగులకు రాసిన పత్రిక 8:12. రోమా 12:1-2. రోమా 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి. హల్లెలూయా. భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఎందుకు బతిమలాడుతున్నాడు తెలుసు? ఆయన బతిమలాడుతూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, మొట్టమొదట మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. ఎట్లా సమర్పించుకోవాలా? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలంటే, మానవుని జీవితంలో మనల్ని తప్పులో నడిపించేదే శరీరం. మనల్ని దేవుని దగ్గర ఉండకుండా చేసేదే శరీరం. మనల్ని యవనేచ్ఛలకు, పాపానికి పురిగొల్పేదే ఈ శరీరం. కాబట్టి ఈ శరీరము కంట్రోల్లో ఉండాలంటే నీవు ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. దేవుడి నామానికి మహిమ. దేవుని బిడ్డలారా, దేవునికి నిన్ను నువ్వు సజీవ యాగముగా అప్పగించుకోకపోతే ఈ శరీరాన్ని నువ్వు ఏరడం కాదు, కానీ నీ శరీరం నిన్నే ఏరదు. అంటే అప్పుడు ఏమైందో తెలుసా? శరీరం ఏం చెప్తే నువ్వు అది చేస్తావు. శరీరం తాగమంటే తాగుతావు, డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తావు, కత్తి పట్టుకోమంటే కత్తి పట్టుకుంటావు, తిట్టమంటే తిడతావు, పాపం చేయమంటే పాపము చేస్తావు. దీనికి ఒక కంట్రోల్ అనేది ఉండదు. ఎందుకంటే శరీరము దేవునికి నువ్వు అప్పగించలేదు. నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకుంటే ఏమైతే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నుండి నువ్వు తప్పు చేసిన నిన్ను గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉంటాడు.
సరిచేస్తూ ఉంటాడు. తన పోలికలో, యేసయ్య పోలికలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎంత డిఫరెన్స్ చూడాలి. కాబట్టి బతిలాడుతూ ఉన్నాడు. అమ్మా అయ్యా బతిలాడుతూ ఉన్నాడు. ఏంటంటే మీ శరీరములను దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించు, సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోండి. కింద వచ్చిన చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. ఎట్లా మనం మనస్సు మారుతా? అందుకే అంటారు, ఏమంటుందంటే బైబిల్, వ్యర్థమైన వాటిని ఎంతవరకు ప్రేమిస్తారు? వ్యర్థమైన వాటిని ఎంతవరకు వెతుకుతారు? నువ్వు వెతకాల్సిందేంటి? దేవుని చిత్తం. నీ జీవితంలో నువ్వు వెతకాల్సింది ఏంటంటే దేవుని చిత్తము. ఈ దేవుని చిత్తము నీ జీవితంలో చేయడం ద్వారానే నీ మనస్సు నూతనముగా మార్చదు. దేవుని చిత్తం చేయకపోతే ఎవరి మనసు మారదు. నా మనసు మారదు, నీ మనసు మారదు. కాబట్టి మనము ఏం చేయాలి? మన జీవితం దేవునికి సమర్పించు. రెండవది ఏం చేయాలంటే ఆయన చిత్తమును చేయడానికి మనం ప్రతి క్షణము మనం ఆలోచన కలిగాలి. కాబట్టి నేను చేస్తుంది దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఏం చేయాలి? దాని నుండి దూరం జరగాలి. దాన్ని పూర్తిగా దూరం జరగాలి. అప్పుడు శ్రేష్టమైనది, ఉన్నతమైనది దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని నువ్వు చేసిన నీ మనస్సు నూతన మగుట వలన రూపాంతరం పొందుతుంది. నాకు క్రీస్తు పోలికలోనికి కానీ పరిస్థితులను చూసినప్పుడు, కొంతమంది ప్రవర్తన చూసినప్పుడు అనుకోని కోపం వచ్చి కొట్టాలనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఏం చెప్తుంది? క్షమించు. అవునా? అదే దేవుని చిత్తం. వాళ్ళని ఎంతనైనా తప్పు ఉండొచ్చు, ఆమెను ఎంతనైనా తప్పు ఉండొచ్చు, కానీ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుంది అదే నువ్వు చేయాలి. ఏం చేయాలి? స్టెఫెన్ అదే చేసి ప్రభావం ఏం చేస్తున్న వీరికి క్షమించు. యేసు ప్రభువు అన్నాడు శిలువ మీద, తండ్రి వీరిని వీళ్ళు ఏం చేస్తున్న వీరికి తెలియదు. కానీ మన శరీరం ఆగదు, మన ఆలోచనలు ఆగవు. శరీరం పొంగుతుంది, కొట్టాలనిపిస్తుంది, కొట్టేస్తుంది. ఎవరు మాట్లాడినట్టు? శరీరం ఆలోచించి. కాబట్టి దేవుడితో ఈ శరీరము దేవునికి అప్పగించి ఆయన చిత్తము చేయడానికి మనము పూనుకోవాలి, నిర్ణయించుకోవాలి. దేవుని చిత్తము చేయడానికి మనం జీవించాలి. అందుకే ఈ దినం నేను చెప్తున్నాను, ఎవరెక్కడ నడుస్తుందో అర్థమవుతుంది, ఎవరెక్కడ పోతుందో అర్థమవుతుంది. వాళ్ళ జీవితం వాళ్ళు అనుకుంటూ నేను కరెక్టే ఉన్నా అనుకుంటున్నారు. కానీ చివరికి వాళ్ళు ఎక్కడ పోతున్నారండి? నేను కరెక్టే ఉన్నా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితం నాశనం. ఈ లోకంలో కూడా వాళ్ళు స్థిరపడటం, ఈ లోకంలో కూడా వాళ్ళు దీవెనకరమైన జీవితము జీవించలేకపోతున్నారు. ఈ లోకంలో చాలా మంది జీవితాలు సగానికి నాశనం అయిపోతున్నాయి. కొంతమంది చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని చిత్తము వారికి అర్థం కావటం లేదు. వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకు తెలవటం లేదు. మరి ఎట్లా మనకు తెలుసు?
ఇది చెప్పేది ఎట్లా, నేను ఎక్కడ పోతున్నా, ఎట్లా తెలవాలి, నేను నా ప్రయాణం ఎక్కడుంది, ఎట్లా తెలవాలి, నేను సరిగ్గా పోతున్నానా, సరిగ్గా నా జీవితాన్ని నడిపించుకుంటున్నానా లేదా, ఎట్లా తెలవాలి? చూడండి ఒక వాక్యం, సామెతలు కీర్తనలు 119, 105. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీవు సరిగ్గా నడుస్తున్నావా లేదా, నీ జీవితము సరిగ్గా ప్రయాణం చేస్తుందా లేదా అని నీకు అర్థం కావాలంటే దేవుని యొక్క వాక్యము చెప్పాలి. దేవుని వాక్యము ఏందంట పాదములకు. ఎంత గొప్ప మాట, ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి కటిక చీకట్లో నడుచుకో, ఒక్కసారి కటిక చీకట్లో ట్రై చేసి నడవగలుగుతాను. ఓసారి మా మేడం నేను బండి మీద పోతాను, ఎక్కడ తిమ్మలపల్లి ముగించుకొని రాత్రికి ప్రయాణం చేస్తున్నాను. అక్కడ అడవే కదా మొత్తం, లైట్ ఉండో అక్కడ. నేనన్నా ఇప్పుడు ఎంత చీకటి ఉందో చూడు ఒకసారి అని లైట్ బంద్ చేసి ఏమి కనిపిస్తుంది, భయపడ్డాడు. లైట్ వేస్తే మళ్ళీ అంతా నేను పోయే మార్గము చక్కగా. హల్లెలూయా. లైట్ ఉంటేనే నువ్వు నడిచే మార్గం నీకు కనిపిస్తుంది. జీవితంలో కూడా నీకు లైట్ ఉంటేనే నువ్వు నడుస్తున్న మార్గం ఏందనేది నీకు కనిపిస్తుంది. ఆ లైట్ ఏంటంటే దేవుని వాక్యం. నీకు లైట్ ఇవ్వాలి అంటే నీ పాదములకు లైట్ రావాలి అంటే ఆ లైట్ ఏంటంటే హల్లెలూయా. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. నీకు అసలు జీవితం అనేది సరిగ్గా దేవుని దృష్టికి నువ్వు నడవాలి. మానవ దృష్టిలో దీవెనకరం ఉండాలి. సమాజంలో నేను మంచి స్థితిలో ఉండాలి అంటే నీ జీవితాన్ని నడిపించేది ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాక్యం నీకు లేకపోతే నువ్వు అంధకారంలో నడుస్తున్నట్టు లెక్క. నువ్వు అంధకారంలో నడుస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ గుంతలో పడుతుందో నీకు తెలియదు. కాబట్టి వాక్యం ప్రకారముగా మనం నడవడానికి బైబుల్ చదువు, బైబుల్ వెతక, బైబుల్ను చదువుతూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఎట్లా నడవాలో వాక్యము నేను నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు నడుస్తున్న త్రోవలో, హల్లెలూయా, నడుస్తున్న త్రోవలో ఏముంటుందంటే నీ పాదములకు దీపం ఉంటుంది, నీ త్రోవకు ఏముంటుంది, వెలుగుంటుంది. ఈ దీపము ఆ త్రోవకు వెలుగు లేకపోతే నువ్వు ఎక్కడ నడుస్తావు? నడవగలుగుతావా? నడవలేవు. ఎంత సత్యం చూడాలి ఒకసారి. చీకట్లో మనిషి నడవలేడు. చీకట్లో మనిషి నడవలేడు. వెలుగులే నడవ. జీవితం అనే చీకట్లో మనిషి నడవలేడు. జీవితంలో వెలుగు అవసరము, నిన్ను నడిపించే వెలుగు అవసరము. ఆ నడిపించే వెలుగు దేవుని వాక్యం. నీ వాక్యం రోజు చదువు, నీ జీవితం హల్లెలూయా. వాక్యం రోజు చదువు, నీ జీవితాన్ని ఆ వాక్యం నడిపిస్తుంది. అప్పుడు సరిగ్గా నడుస్తుంది. నీ గమ్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ముగింపు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించుగాక.
చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన నీ వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. మేమందరం కూడా ఆయన చీకటిలో నడవక నీ వాక్యమును బట్టి నీ వెలుగులో నాయన తను నచ్చడానికి సాధించు. నీ వాక్యము బిడ్డలందరికీ కూడా వారి పాదములకు దీపమును వారి త్రోవకు వెలుగై ఉండును గాక. ఆ విధంగా వారు వాక్యమును ప్రేమించి ఆయన వాక్యము చదువుతూ వాక్యపు వెలుగులో తమ జీవితాన్ని నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి నీవే వారి మీద పురాణమని నీవే వారిని నీ ఆత్మతో నింపి నడిపించు. యేసు నామమున నడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయం ఇచ్చిన మరి యూత్ కమిటీకి చైర్మన్కి సంఘానికి